మీరు గమనించినట్టయితే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పీరియడ్ లో మన ప్రభుత్వం 2,91,000 కోట్లు మనం అప్పు చేస్తే, ఈ 2,91,000 కోట్ల అప్పును వాడు 13 లక్షల కోట్లు అంటాడు, వాడు 10 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం ఏదైతే అది దాన్ని చెప్పుకుంటా పోతా ఉన్నాడు అధ్యక్ష. ఈ 14 ఏళ్ళు సీఎం గా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, ఏ ఒక్క కుటుంబానికి కూడా ఫలానా మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది? ఎందుకు గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష.